థంబ్‌నెయిల్ చూశారు కదా! 2500లో హైదరాబాద్‌ని ఎలా విజిట్ చేయాలో చెప్తాను చూడండి. విజయనగరం నుంచి హైదరాబాద్‌కి కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. 549 రూపీస్ స్లీపర్. సికింద్రాబాద్ దిగాక మీరు ర్యాపిడో బుక్ చేసుకుని చార్మినార్కి వెళ్తే చార్మినార్ 20 రూపీస్ మీద చూడడం. అక్కడ నుంచి మీరు చార్మినార్ మీదకి వెళ్ళడానికి 20 రూపీస్ తీసుకుంటారు. మీద చార్మినార్ నుంచి మీద మొత్తం అంతా కనిపిస్తుంది. అందుకు 20 రూపీస్. అక్కడ ఆన్లైన్లో మీరు టికెట్ తీసుకో. మన బడ్జెట్లో ఇప్పుడు 669 అయింది. ఇంక ఇప్పుడు 1831 రూపీస్ ఉంది. అయితే ఇప్పుడు దాకా వచ్చి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయకపోతే ఎలాగా? అదొక 250. అక్కడ నుంచి సోమల్ల ప్యాలెస్ 600 మీటర్స్. మీరు ఆటో తీసుకుంటే 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మొత్తం 150 రూపీస్ ఎంట్రీ టికెట్ పే చేయాలి. మొబైల్కి 50 రూపీస్ పే చేస్తే మీకు సోమల్ల ప్యాలెస్ మొత్తం విజిట్ చేయొచ్చు. అక్కడతో మన బడ్జెట్ వచ్చేసరికి 1411 వస్తుంది. ఇంకా మన దగ్గర సాలార్జంగ్ మ్యూజియం ఎంట్రీ ఫీ, నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే అక్కడ ఎంట్రీ ఫీస్ 100 రూపీస్ ఉంటుంది. అక్కడ మనకి 100 రూపీస్ అయిపోతే ఇంకా 1311 ఉంటుంది. ఆ తర్వాత మనము ఈవినింగ్ ఏదైనా ఫుడ్ తినేసి మొత్తం మ్యూజియంలో ఉన్న అంతా చూసుకుంటే సరికి మొబైల్ అలా కూడా ఉంటుంది. అక్కడ మొత్తం ఉన్న వెపన్స్, అప్పుడు కాలమైన కత్తులు అవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది సాలార్జంగ్ మ్యూజియం. మొత్తం ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం విజిట్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే, అంత బాగుంటుంది. అక్కడ మళ్ళీ అవి కాక చాలానే ఉంటాయి. 1990s మొత్తం కనిపించవన్నీ బాణాలు అన్నీ అవే మీదున్నవి. మొత్తం అంతా ఆర్కిటెక్చర్ కానీ ఏదైనా కానీ. ఈ సాలార్జంగ్ మ్యూజియంని December 16, 1951లో ఎస్టాబ్లిష్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ ఎస్టాబ్లిష్డ్ సాలార్జంగ్ మ్యూజియం 3 వాజ్ అదనేది పాస్డ్ అయింది 1949. దిస్ ఈజ్ షిఫ్ట్ కరెంట్ లొకేషన్ ఇన్ 1961. విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, అన్ని విగ్రహాలు ఉంటాయి. హిందూకి సంబంధించిన, ముస్లింకి సంబంధించిన, నవాబుకి సంబంధించిన విగ్రహాలన్నీ ఉంటాయి. ఎలాగో ఇప్పుడు దాకా చూశారు కదా. పార్ట్ 2 కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.